ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కార్యక్రమం కింద నిధులు రైతులకు విడుదల చేశారు. ఎక్కడ? శిల్పకళా వేదిక పైన ఆయన శిల్పారామంలోన ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బటను నొక్కి 2000 ఎకరాల లోపు రైతులకు అందరికీ కూడా తొలి విడతగా వర్షాకాలపు వానాకాలపు రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు మాట్లాడారు. అంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా విషయాలు మాట్లాడారు. తమ పాలన గురించి మాట్లాడారు, ఆ తర్వాత ప్రతిపక్షం గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా నిన్న చాలా విధాలుగా చర్చలైపోయాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రైతు భరోసా కార్యక్రమంలోన ఆయన నిధులు విడుదల చేశాక ఆయన మాట్లాడిన మాటల్లోన కొన్ని ప్రతిపక్షానికి సవాళ్లు విసరడం అనేటువంటిది ఉంది. సాధారణంగా ప్రతిపక్షాల గురించి విమర్శించేటప్పుడు కొంచెం పౌరుషంగానే మాట్లాడతారు, రోషంగానే మాట్లాడతారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆసక్తికరంగా ఒక మాట అన్నారు. ఏంటంటే, 15 ఏళ్ల మోడీ పాలన, 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ప్రధానమంత్రి అయ్యారు కదా. 15 ఏళ్ల మోడీ పాలన, బీజేపీ పాలన తీసుకుందాం, ఆ తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తీసుకుందాం, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన తీసుకుందాం. తెలంగాణలోన ఏది బాగుంది, ఏ సర్కార్ అద్భుతంగా నిర్వహించింది, ఏ సర్కార్ ప్రజాపక్షాన్ని నిలబడిందో చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అని బహిరంగంగా బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. పైగా చాలా ఆరోపణలు చేశారు నిన్న ఆయన. అంటే ఏంటి? ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ గతంలోన 10 ఏళ్ల పాలనలోన అది చేసిన నిర్వాహకం అంటూ ఏమీ లేదని, చాలా అప్పులు మిగిల్చిపోయిందని, అన్ని పథకాలను కూడా నాశనం చేసి పెట్టిందని, తెలంగాణను పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను, భంగపడ్డ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామన్న నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ దాన్ని మరోసారి భంగపడేలా చేసింది, మరోసారి దెబ్బతినేలా చేసింది. అప్పుడు కాంగ్రెస్ సర్కార్, ఎందుకంటే మొదట్లో కూడా తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ సర్కారే కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆదుకొని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ సారథ్యంలోన తెలంగాణ ఘాటిన పడుతోంది, అభివృద్ధి పథాన్ని దూసుకుపోతోంది అని ఆయన సరే స్వకర్ష అది తను తాను పొగడుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఎవరిని వాళ్ళు పొగడుకోకపోతే ఎదుటి వాళ్ళు పొగిడే పరిస్థితుల్లోనూ ప్రస్తుత కాలం లేదు. ప్రస్తుతం ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళు పొగుడుకుంటేనే అది కష్టమైపోతుంది. ఇంకా ఎదుటి వాళ్ళు పొగుడుతారు, ఎదుటి వాళ్ళు ప్రశంసిస్తారు అని ఆశించడం నిజంగా దురాశే అవుతుంది. సో ఇక్కడ ఆయన తన్ను గురించి తాను పొగుడుకుంటూ, తన సర్కారు గురించి పొగుడుకుంటూ అదే పనిగా ఆయన ఏమన్నారంటే, ఈ దిక్కుమాలినటువంటి బీఆర్ఎస్ గతంలోన చేసినటువంటి అప్పుల వల్ల తెలంగాణ ఇజ్జత్ పోయింది, ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా ఏమాత్రం కూడా మనకు మర్యాద లభించట్లేదు, చాలా ఇజ్జత్ పోయింది అని ఆయన మాట్లాడి ఈయన రకరకాలుగా మాట్లాడారు. గౌరవం లేకుండా పోయింది, తెలంగాణ అంటే గౌరవం లేకపోయింది, అది ఇది అట్లా. సరే, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఈయన హాట్ కామెంట్స్ చేశారో ఖచ్చితంగా ప్రతిస్పందన ఉండనే ఉంటుంది. వాళ్ళు ఊరుకోరు కదా, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిస్పందించాలి కాబట్టి అంతకంటే నేరుగా వాళ్ళు ప్రతిస్పందించారు. సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చర్చకు నేను సిద్ధం, మీరు ఎక్కడ రమ్మన్నా నేను చర్చిద్దాం రండి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనను తెలంగాణలో ఏది బెస్ట్ అనేది మనం చర్చిద్దాం, అంశాల వారుగా చర్చిద్దామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించినటువంటి ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి బహిరంగంగా చాలా అంశాల గురించి అంతకంటే వ్యంగ్యంగా మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఎంత ద్రోహం చేసిందో కూడా ఆయన వివరించారు. సో ఆ వివరాలన్నీ ఇవాళ మనం చర్చించుకుందాం. నిన్న ముఖ్యమంత్రి గారి మాటలు విన్నాం, ఇవాళ కేటీఆర్ గారు ఏమంటున్నారో కూడా మనం విందాం. మీ చెత్త పాలనపై చర్చకు మేము రెడీ, మీ చెత్త పాలన పైన చర్చకు మేము రెడీ, ప్రెస్ క్లబ్లోనైనా అసెంబ్లీలోనైనా డిబేట్కు మేము సిద్ధం. రేవంత్ రెడ్డి, బహిరంగ చర్చకు ప్లేస్, డేట్, టైం నీ ఇష్టం. మీ పాలన వైఫల్యాలను గణాంకాలతో బట్టబయలు చేస్తా, లేకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా.
చాలా అంటే అగ్రెసివ్గా మాట్లాడారు కేటీఆర్ అని చెప్పొచ్చు మనం. సో సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్, చేసేది చెత్త పాలన, ఇంకా దానికి మీడియా చిట్చాట్ల, దొరికిన దొంగ రేవంత్, దొంగను దొంగ లెక్కలకనే చూస్తారు, బూతులు తిట్టేందుకే ఎకరానికో సభ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకో మాట అన్నారు, 50 రోజులు కూడా నడవనటువంటి ఈ సర్కారుకు శతదినోత్సవ సభలు పెడుతున్నారు, పని తక్కువ బిల్డప్లు ఎక్కువ అని కూడా వ్యంగ్యంగా విమర్శించారు. సో ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, దొరికిన దొంగ రేవంత్ అని పాత కథనంతా తవ్వితీస్తున్నారు. అప్పట్లో ఓటుకు నోటు ఇన్సిడెంట్లోన రేవంత్ రెడ్డి ఎలాగైతే పట్టుబడ్డారని ఆయన పైన కేసు నమోదైందో ఆ ఆరోపణలపైన అవన్నీ మనకు తెలిసిన విషయాలే. సో గతాన్ని మళ్ళీ తవ్వి, అంటే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా వర్తమానం విషయాలనే వ్యవహరించారండి, వాటిని మాత్రమే మాట్లాడుకోరు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఎవరు ఏ చిన్న ముక్క మాట్లాడినా కూడా వెంటనే గతానికి వెళ్ళిపోతుంటారు. అప్పట్లో మీరు అలా చేశారు కదా, మీరేమైనా పెద్దవాళ్ళ, మీరేమైనా ఉత్తములా, మీరేమైనా ఉత్తముండాలా, కాదు కదా, మీరు కూడా అలాగే చేశారు కదా, మాకంటే అధ్వానంగా చేశారు కదా అని వెంటనే సునాయాసంగా అనడం అనేటువంటిది రాజకీయాల్లో వెనతో పెట్టినటువంటి విద్య. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసిన పొరపాటల్లో ఏంటంటే, సరే పొరపాటు అని అనలేం, వాళ్ళ సహజ ధోరణి ఏంటి అంటే, తమ మానాన తమను తాము పొగుడుకుంటే ఎవరు ఏమీ అనరు, అప్పుడు కూడా ఊరుకోరు అనుకోండి, ఏముందని పొగుడుకుంటారు అని అంటారు. సో ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ పని ఏముంటుంది, అధికార పక్షం వాడు చేసే ప్రతి పనిని కూడా వాచ్ డార్ లాగా అబ్జర్వ్ చేస్తూ ఉండడం, వాటిని నిశ్చితంగా విమర్శిస్తూ ఉండడం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి రైతు భరోసాను సక్రమంగా నిర్వహించలేదు, గత వేసవి రైతు భరోసాను ఎగ్గొట్టారు. ఈ మాటను వేరే ఎవరు అనడం కాదు, ప్రతిపక్షం అనడం కాదు, సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన సభలో, నిండు సభలోన ఆయన ఈ మాట మాట్లాడారు. అది ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ మాట మాట్లాడడంతో దానికి ఇంకా వ్యాలిడిటీ చాలా పెరిగిపోయింది. ఆయన ఆ మాట అని ఊరుకోకుండా ఏమన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎదురుగా ఆయన అనింది ఏంటంటే, మా సర్కారు గతంలోన అంటే గత విడత వేసవి విడత ఎగ్గొట్టిన మాట నిజం, ఎగ్గొట్టం కాదు, ఇవ్వలేని మాట నిజమే, అయితే ఆ సొమ్మును మేము ఉద్యోగుల జీతపత్యాలకు అడ్జస్ట్ చేశామని మరో తప్పు చేశారు. ఎగవేయడమే ఒక తప్పు అనుకుంటే, ఆ డబ్బుని ఇంకొకరికి ఇచ్చామనడం అంతకంటే ఇంకొక తప్పు. సో ఈ రెండు తప్పులతోన సర్కారు నేరుగా దొరికిపోయింది, కార్నర్ చేయడానికి అదంతకదే అవకాశం ఇచ్చింది, వేరే ఎవరో అవకాశం ఇవ్వడం కాదు, వాళ్ళంతకు వాళ్ళే అవకాశాలు ఇచ్చుకుంటుందన్నమాట. సో ఇక్కడ ఏమన్నారంటే, మీరు ఇచ్చింది తక్కువ, మీరు ఇచ్చేదే అరకొరగా అత్యవసరగా మీరు భరోసా ఇస్తున్నారు, దానికోసం ఇంత ఆర్భాటంగా సభలు పెడుతున్నారు, పైగా విజయోత్సవ సభలు పెడుతున్నారు, ప్రజాశీర్వాద సభలని ఎందుకు పెడతారు, మీరు ప్రజాశీర్వాదం మీకు ఎందుకు కావాలి, ప్రజలను మీరు అవమానిస్తున్నారు అని చాలా పరుషంగా ఆయన తిట్టారన్నమాట. సో రేవంత్ రెడ్డి, నువ్వు చేసేదే చెత్త పాలన, ఇంకా దానిపైన చర్చ పెడదామంటున్నావు, నీ సవాల్ను స్వీకరిస్తున్నా, మా పార్టీ తరఫున చర్చకు నేను రెడీ, రైతుల సమస్య పైన, ఈ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపైన దేనికైనా సిద్ధం, రైతు డిక్లరేషన్ సభ పెట్టిన వరంగల్లో చేద్దామంటే చేద్దాం, లేదంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్లోనైనా సరే, లేదా ప్రెస్ క్లబ్లోనైనా సరే, అసెంబ్లీలోనైనా డిబేట్కి సరే, మీరు ఎక్కడ రమ్మంటే రమ్మంటాం, ప్లేస్ మీరే నిర్ణయించండి, టైం మీరే నిర్ణయించండి, డేట్ మీరే నిర్ణయించండి, వస్తాం, మేము కావాల్సి ఉంటే చర్చిస్తాం, ప్రతి అంశంపై మిమ్మల్ని నిగ్గు తీరుస్తాం, మీ ఆ స్వరూపాన్నంతా కూడా బట్టబయలు చేస్తామని చాలా నిష్కర్షగా, అంటే రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే తొక్కుతా మిమ్మల్ని, రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే అంటారు కదా, ఒక్కొక్కరిని తొక్కుతా అని అంటారు కదా, అదే స్పిరిట్లోన ఇక్కడ కేటీఆర్ కూడా అంతే స్పిరిట్లోన ఆయన కూడా ఫిట్టెస్ట్ ఆన్సర్ అంటారు, ఫిట్టెస్ట్ రిప్లై అంటారు చూడండి, ఆ విధంగా రిప్లై ఇచ్చారు. సో శాశ్వతంగా తప్పుకుంటా అని అన్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైగా ఏమంటున్నారు, మీరా రాహుల్ గాంధీ, మీ ఇద్దరిలో ఎవరో ఒకరు తేల్చుకోండి, కాంగ్రెస్ 2.5 ఏళ్ల చెత్త పాలపై తాము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. సో వరంగల్ ప్రెస్ క్లబ్లో రమ్మంటారా, లేదా అశోక్ నగర్లో రమ్మంటారా, అసెంబ్లీలోనా, వేదిక ఏదైనా బీఆర్ఎస్ తరఫున తాను చర్చకు వస్తానని రాహుల్ గాంధీ వస్తారు, నువ్వు వస్తారా, లేదా మీ ప్రెసిడెంట్, మీ పెద్ద ఉన్నారు కదా, కాంగ్రెస్ పెద్ద ఉన్నాడు కదా, రాహుల్ గాంధీని పిలుచుకొని రావయ్యా, ఆయనతోనే నేను మాట్లాడతా అని అన్నారు. సో
పాలన వైఫల్యాలను బట్టబయలు బయట పెట్టకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని ఛాలెంజ్ చేశారు. రైతు డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్కటైనా మీరు సక్రమంగా అమలు చేశారా? ఇష్టం వచ్చినట్లు డైలాగులు కొట్టడం, కారు కూతలు కూయడం కాదు, సవాలు నిలబెట్టుకునే దమ్ము ఉండాలని తేల్చి చెప్పారు. సో ఇక్కడ ఇంత ఆయన ఆవేశపడిపోవడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే పొద్దస్తమానం బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, ఇష్టం వచ్చినట్లు తిట్టడం, కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, ఆ తర్వాత వాళ్ళు తెలంగాణకు ద్రోహులు అని చెప్పడం, ఆ తర్వాత తెలంగాణని ఆగమాగం చేశారని చెప్పడం, తెలంగాణను అప్రమయంగా చేశారని చెప్పడం. ఇదంతా ఎలా ఉంటుందంటే ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళ పాలన చేశారండి. ఆ పాలనలోన మంచో చెడో ఏదో అయితే వాళ్ళు చేసి ఉంటారు కదా, ఏమీ చేయకుండా అయితే ఉండరు కదా, వాళ్ళు చేసిన మంచి కూడా ఉంటుంది కదా. సో ప్రజలు అన్నిటినీ గుర్తుంచుకొని ఉంటారు. కేవలం వాళ్ళు చేసినటువంటి చెడును మాత్రమే గుర్తుంచుకొని ఉండరు, వాళ్ళు చేసిన మంచిని గుర్తుంచుకొని ఉంటారు. సో ఆ 10 ఏళ్లలోన పథకాలు నడిచాయి, ప్రజలకు సొమ్ము అందింది, సంక్షేమం నడిచింది, అంత ఇంతో అభివృద్ధి నడిచింది. ఏది నడవలేదు చెప్పండి? సో ఇంత నడిచినప్పుడు సరే ప్రజలు అనుకున్నంతగా నడిచిందా లేదా వాళ్ళు చెప్పినంతగా చేశారా? ఏ రాజకీయ నాయకులు కూడా వాళ్ళు చెప్పినంతగా ఎప్పుడు చేయరు. ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలంతగా వాళ్ళు నెరవేర్చే పరిస్థితి ఉంటే కనుక అసలు దేశ పరిస్థితి ఇలా ఉండేదే కాదు. ఎప్పుడూ కూడా పొంతన లేనటువంటి హామీలు ఇవ్వడం, ఆ హామీలను అరకొరగా నెరవేర్చడం అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి రాజకీయ సంస్కృతి కదా. ఇందులో మళ్ళీ మనం కొత్తగా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏముంటుందండి? సో దీన్ని పట్టుకొని కోడిగుడ్డు పైన ఈకలు పీకినట్టుగా పీకడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్.